ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో రాఖీ పూర్ణిమ ఏ రోజున వచ్చింది, రక్షాబంధనం ఏ సమయానికి చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాఖీ పూర్ణిమ లేదా శ్రావణ పూర్ణిమ 2026 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం 27 ఆగస్టు 2026 గురువారం ఉదయం 8:28 నుంచి పౌర్ణమి తిథి ప్రారంభమై 28 ఆగస్టు 2026 శుక్రవారం ఉదయం 9:14 వరకు ఈ తిథి ఉన్నది. రాఖీ పూర్ణిమను నిర్వహించుకోవాల్సిన తేదీ 28 ఆగస్టు 2026 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం శతభిషం రాత్రి తెల్లవారుజామున 3:52 వరకు ఉన్నది. ఈ రోజున రక్షాబంధనం చేయవలసిన అమృత గడియలు తెల్లవారుజామున 5:47 నుండి ఉదయం 8:17 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:08 నుండి ఉదయం 10:19 లోపు మీరు రక్షాబంధనం చేయవచ్చు. కానీ ఇప్పుడు చెప్పిన సమయంలో పౌర్ణమి గడియలు లేకపోయినప్పటికీ సూర్యోదయ సమయానికి పౌర్ణమి ఉన్నది కాబట్టి ఈ రోజు మొత్తము కూడా పౌర్ణమి తిరిగానే పరిగణించబడుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా మీరు రక్షాబంధనం చేయవచ్చు. 27 ఆగస్టు 2026 గురువారం రోజున కూడా పౌర్ణమి తిథి ఉన్నది కదండి. మరి ఈ రోజున రక్షాబంధనం చేయకూడదా అంటే, ఈ రోజున మనకి ఉదయం 8:28 నుండి రాత్రి 8:51 వరకు భద్రకరణం ఉన్నది. జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని ప్రకారం భద్రకరణం ఉన్న సమయంలో రక్షాబంధనం సోదరులకు చేయకూడదు. కాబట్టి ఈ రోజున రక్షాబంధనం చేయటం మంచిది కాదు. రక్షాబంధనం చేసేటప్పుడు పాటించవలసిన శ్లోకం: ఏన బంధో బలిరాజా దానవేంద్రో మహాబలః తే నత్వా మభిబధ్నామి రక్షే మాచల మాచల. విన్నారు కదా, 2026 సంవత్సరంలో రక్షాబంధనం ఏ రోజున నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.